ఏపీ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ను సమర్పించారు. అమరావతి రైతుల పోరు బాటను ఈ సందర్భంగా పయ్యావుల గుర్తు చేశారు. గ్రోత్ ఇండియాగా అమరావతిని తీర్చిదిద్దాలి అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. చిన్నాభిన్నమైన వ్యవస్థను గాడిలో పెడుతూ బకాయిలు చెల్లించామని చెప్పారు. ఇప్పటి వరకు 73% పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని, 2027 నాటికి పోలవరం పూర్తి కానుందని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో తెలిపారు. సూపర్ 6 అమలుకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఏపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా లేదని విమర్శించారు. ఈ బడ్జెట్తో ఏ వర్గానికి ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ కేటాయింపుల్లో రైతులను పూర్తిగా మోసం చేశారన్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి తల్లికి వందన పథకానికి హామీనిచ్చి మోసం చేశారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు ఉద్దేశించిన P4 కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఉగాది నుంచి అమలు చేయనుంది. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్. మొదట ఎంపిక చేసిన 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇందులో 5,869 కుటుంబాలు ఉంటాయన్న సీఎం అట్టడుగున ఉన్న పేదలను ఆదుకోవడమే పథకం లక్ష్యమని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, ఫ్యామిలీ ఎంపవర్మెంట్, బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకోవడం సహా సాయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనే ఈ పథకం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా P4 అమలు తీరును అధికారులు సీఎంకు వివరించారు. P4 విధానం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఉన్న సమాచారం, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభల ధృవీకరణ ద్వారా గుర్తిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలు P4 పథకానికి అర్హులు అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తొలి విడతగా ఇప్పటికే ఏపీలోని 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఇది మార్చి 2 నాటికి పూర్తి కానుంది. ఈ జిల్లాలో మొత్తం 52 లక్షల కుటుంబాలు ఉంటే ఇప్పటికీ 27 లక్షల కుటుంబాల సర్వే పూర్తయింది. రెండో విడత మిగిలిన 16 జిల్లాల్లో మార్చి 8న సర్వే ప్రారంభించి 18న పూర్తి చేస్తారు. 16 జిల్లాల పరిధిలో 76 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సింది. ఈ సర్వేలు అట్టడుగున ఉన్న వారిని గుర్తించడానికే తప్ప ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులో ఎలాంటి మార్పులు చేయబోరు.